హలో అందరికీ నమస్కారం అండి. అందరికైతే మొదటినైతే శుభోదయం. రైతులకు వచ్చేసి అయితే మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోలో 2 లక్షల రుణమాఫీ గురించి అయితే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా కొత్త చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు బంధు నిధుల గురించి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఉందో ఆర్లాడి అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. మొదటిగా వచ్చేసి వీళ్ళకైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతనైతే చాలా స్పష్టంగానైతే చెప్పడం జరిగింది. 1 ఎకరాల నుంచి 3 ఎకరాల వారికి అయితే మొదటిగానైతే నిధులైతే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఒక 5 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే 5 ఎకరాల నుంచి 6, 7, 8, 10 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే మొదటిగానైతే విడుదల చేస్తారు. అలాగే మళ్ళా 15 ఎకరాల వారికి అయితే నిధులు అయితే మనకి ఏదైతే ఉందో ఇప్పటికైనా చాలానైతే న్యూస్లలోనైతే చెప్పడం జరిగింది. మనకు ఈ నెల 23వ తేదీ లేదా 25వ తేదీ లోపు అయితే రైతుల ఖాతాలోనైతే రైతు భరోసా నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. 1 ఎకరాకు చూసుకున్నట్టయితే 1 ఎకరాకు వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. మరి ఇది సంగతి. అలాగే వచ్చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రైతులకైతే అందరికైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగానైతే షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అలాగే రైతు రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే రైతులకు వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే డీటెయిల్గానైతే చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆగస్టు 15 లోపు అయితే రైతులకైతే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చేసి ఒక్కొక్క దాఫాల వారీగానైతే రైతు రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదైతే దృష్టి పెట్టుకోండి. ఖచ్చితంగా వచ్చేసి మరొకనైతే శుభవార్తనైతే వినడం జరుగుతుంది అందరూ వచ్చేసి. కాబట్టి ఇదైతే దృష్టి అయితే పెట్టుకోండి అందరూ వచ్చేసి. అలాగే 2 లక్షల రుణమాఫీ గురించి అయితే ఏ పత్రాలు ఉండాలి చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. మీరు ఒకసారి అయితే మీ బ్యాంకులలో సంప్రదించినట్లయితే అంటే 2 లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే చాలా మంది అయితే అడగడం జరుగుతుంది అసలు వడ్డీ మాఫీ చేస్తారా లేకపోతే అసలు మాఫీ చేస్తారా అని అయితే చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చేసి అయితే మనకైతే అసలు మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఏదైతే లోన్స్ తీసుకుంటామో దానికి సంబంధించి 2 లక్షలు అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇదైతే దృష్టి అయితే పెట్టుకోగలరు రైతులు వచ్చేసి. కాబట్టి ఇది న్యూస్. అలాగే పీఎం కిసాన్ నిధుల గురించి చూసుకున్నట్టయితే రైతులకు వచ్చేసి పీఎం కిసాన్ నిధులు అయితే ఆర్లాడి తొలి సంతకం అయితే పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు వచ్చేసి. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వచ్చేసి అయితే ఈ నెల 23వ తేదీ లోపు కూడా ఈ ఏదైతే పీఎం కిసాన్ నిధులు ఉన్నాయో ఈ నిధులు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదైతే అందరైతే మీకైతే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.